ఇక మనకు ఇల్లు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు మన ఇళ్లకు వస్తే ప్రజలు తిరగపడండి, తరిమి కొట్టండి అంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. గృహలక్ష్మి, దళిత బంధు పథకాల పేరుతో దగా చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. గడిచిన 9.5 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీతక్క పిలుపునిచ్చారు. వారి కొడుకు కూడా కర్ణాటక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన వచ్చి మల్లికార్జున ఖర్గే గారు వచ్చి మన చెప్పిండు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షలతోటి ఇల్లు, ఓసీలకు బీసీలకు 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏడైనా వెనకట ఇందిరమ్మ ఇల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ లేవు. కాబట్టి ఓట్లాడడానికి వచ్చేటోళ్ళను మరి ముఖ్యమంత్రి గారు 500 కోట్లు పెట్టి పెద్ద భవనం కట్టుకున్నాడు. మరి మనకు 5 లక్షలతోటి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు గృహలక్ష్మి కూడా మళ్ళీ 3 లక్షలే అంటున్నారు. 3 లక్షలు రేపు మా అమ్మ కోడొస్తుంది. ఎప్పుడు పునాదులు తెస్తారు, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఇస్తారు? కేవలం మోసం. 10 ఇప్పుడు ఇస్తారు అనుకుంటే మోసం. సోనియా ఒక మాట చెప్తే తెలంగాణ